Hi viewers, welcome to my channel. Rajiv Gandhi University of Knowledge Technologies కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించినటువంటి వివరాలు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ దీనికి సంబంధించి ఇది ఒక 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ఇది వచ్చేసి 2021-22 సంవత్సరానికి గాను ఒక కామన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అండ్ మెయిన్గా ఇది వచ్చేసి నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు అండ్ శ్రీకాకుళం ఈ 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషను చూడండి. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ వచ్చేసి 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 4 క్యాంపసెస్లో ఉంది. సో దీని మెయిన్ మోటో వచ్చేసి గిఫ్టెడ్ రూరల్ యూత్ అని చెప్పేసింది. అండ్ దీంట్లో 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుందండి. 2 years పియూసి ప్లస్ 4 years ఏమో బీటెక్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి 7 branches ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇది యూనివర్సిటీ వచ్చేసి రెసిడెన్షియల్ అనమాట. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. అండ్ పేరెంట్ యొక్క ఇన్కమ్ని బట్టి కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఇది ఒక 6 years ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. సో 2 stagesలో ఉంటుంది. ఇందా చెప్పుకున్నట్లుగా ఫస్ట్ ఏమో ప్రీ యూనివర్సిటీ కోర్సు, అదంటే 2 years అనమాట. దీంట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, సాంస్క్రిట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ ఉంటాయి. అండ్ బీటెక్ 4 years కోర్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 7 branches అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మీకు దీంట్లో మనం ఈ యూనివర్సిటీలో మనం చదవాలంటే బిఫోర్ 10th class మార్క్స్ బేస్ చేసుకొని సీట్స్ ప్రొవైడ్ చేసేవారు. బట్ ఈ గత సంవత్సరం నుంచి దీనికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు అనమాట. సో ఇది ఈజీ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల ఏంటంటే ఇన్ కేస్ మనకి 10th classలో మార్క్స్ సరిగా రాకపోయినా మంచి గ్రేడ్ రాకపోయినా కూడా సో మనము ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మనం ప్రూవ్ చేసుకొని మన దీంట్లో సీట్ పొందొచ్చు అనమాట. సో ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో ఈ వెబ్సైట్ లింక్ దీనిలో పూర్తి డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఇక్కడ ఒక అడ్రస్ కూడా ఇచ్చారు. కన్వీనర్ RGUKT సెట్ 2021 RGUKT న్యూజివీడ్ క్యాంపస్, న్యూజివీడ్, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఈ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అండ్ సో మనం ఈ యూనివర్సిటీలో ఇందాక చెప్పుకున్నట్టుగా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ టెస్ట్ అనేది September 26, 2021 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి మనకి 100 questions ఉంటాయి, 100 marks ఉంటుంది. అండ్ 40 questions మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి, 40 questions ఫిజికల్ సైన్స్ అండ్ 20 questions బయాలజికల్ సైన్సెస్ నుంచి అయితే మనకు వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఏమి లేవు. అండ్ ఆబ్జెక్టివ్ టైప్, ఆల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట, మల్టిపుల్ చాయిస్ అనమాట. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనమాట. సిలబస్ వచ్చేసి 10th class బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ అండ్ బయాలజికల్ సైన్సెస్ అనమాట. సో అవి ఆ సిలబస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా ఈ వెబ్సైట్లో ఉంది, ఒకసారి గమనించండి, దాంట్లో ఉంది వివరంగా. అదేవిధంగా ముఖ్యమైన తేదీల్లోకి వెళ్ళినప్పుడు నోటిఫికేషన్ పబ్లికేషన్ వచ్చేసి RGVKT సెట్ 2021 నోటిఫికేషన్ వచ్చేసి August 18, 2021 రిలీజ్ అయింది, 18వ తారీఖున ఆగస్టు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్ వచ్చేసి
28 అంటే ఆగస్ట్ 20 నుంచి స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 6 వరకు ఉంటుందన్నమాట. అప్ టు 5 PM వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్ వచ్చేసి మనం సెప్టెంబర్ 6, 2021లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైన్తో లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలంటే విత్ ఫైన్తో 1000 రూపీస్ ఫైన్ కట్టి మనము సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 11 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 18 నుంచి మనం 2021 నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 26, 2021 ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా 11 గంటల నుంచి 1 గంట వరకు అయితే ఉంటుంది. అండ్ ఇనీషియల్ కీ వచ్చేసి మనకి 26/9/2021 ఇస్తారు, మనకి పబ్లిష్ చేస్తారు. అండ్ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇనీషియల్ కీ మీద అవి సెప్టెంబర్ 30న సెప్టెంబర్ 30 వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఏమైనా దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే. అండ్ ఫైనల్ కీ వచ్చేసి అక్టోబర్ 2న వస్తుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్ 4న మనకి డిక్లేర్ చేస్తారు ఫైనల్ రిజల్ట్ అనేది. సో మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కూడా సో వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరు ఆ నెంబర్ ద్వారా మనకి ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇకపోతే ఆన్లైన్ అప్లికేషను ఓన్లీ మనం ఆన్లైన్ ద్వారానే ఆన్లైన్ అప్లికేషన్ కంపల్సరీగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి అప్లై చేసేటప్పుడు ఈ విషయాన్ని మనం అన్నీ రెడీగా ఉంచుకోవాలి. అంటే ఆ జాతక ఫిలప్ చేయాలి. హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబర్ ఆఫ్ 10th క్లాస్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, SC ST BC క్యాండిడేట్స్ అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ నెంబరు, CAP PH NCC స్పోర్ట్స్ ఇవేమన్నా రిజర్వేషన్ వీటికి సంబంధించిన ఏమన్నా కేటగిరీ వాళ్ళు అయితే రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే అవి అప్లై చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్స్ అంటే మనకి స్కాలర్షిప్ అవకాశం ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్. అదేవిధంగా EWS సర్టిఫికేట్, నెక్స్ట్ వైట్ రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అండ్ అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అదొకటి కూడా మనం కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ఫర్ ఓసీకి ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓసీకి అయితే 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ అంటే తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఇద్దరికి కూడాను. అండ్ బీసీ వాళ్ళకైతే 250 రూపాయలు ఉంటుంది. అండ్ SC ST వాళ్ళకి 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ గైడ్లైన్స్ ఫర్ ఫీ పేమెంట్ ఎలా పే చేయొచ్చు అన్నప్పుడు ఇక్కడ డీటెయిల్స్గా ఇచ్చారు. డెబిట్ కార్డ్స్ కానీ, రూపే కానీ, వీసా, మాస్టర్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కానీ, సో ఇవన్నీ వీటి ద్వారా మనం కట్టవచ్చు. యూపీఐ కానీ వీటి ద్వారా. సో మనం ఆన్లైన్ సబ్మిషన్ అప్పుడు ఇది ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, సో దాన్ని విజిట్ చేస్తే మనకు తెలుస్తుంది. అండ్ చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. అదేవిధంగా మనం అప్లికేషన్ ఇన్కంప్లీట్గా పూర్తి చేసిన అండ్ మనకి ఎలిజిబిలిటీ సంబంధించినవి మనం వాళ్ళు పెట్టిన కండిషన్స్ వాళ్ళకి సాటిస్ఫై కాకపోయినా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయినా, అండ్ డేట్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినా కూడా అవి రిజెక్ట్ అవుతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ముందుగానే మనం ఏవేమైతే వాళ్ళు ఏమైతే అడిగారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అండ్ డేట్ ముగియక ముందే అప్లై చేయండి. అయితే ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు రాయొచ్చు ఎగ్జామ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే SSC లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ గుర్తింపు పొందినటువంటి అంటే ఏపీ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ ఆఫ్ తెలంగాణ కానీ, CBSE కానీ, ICSE కండక్ట్ ఎవరైతే 2021లో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో గుర్తింపు పొంది ఉంటారు వాళ్ళు అర్హులు అన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ అటెంప్ట్ SSC వాళ్ళు మాత్రమే అర్హులు. అండ్ ఇంకా ఖచ్చితంగా 15 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. అది December 31, 2021 నాటికి. అండ్
మరి ఇఫ్ లెస్ దాన్ 15 ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎలిజిబులే, అది కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ అదేవిధంగా 18 ఇయర్స్ దాటి ఉండకూడదు, అది 31 డిసెంబర్ 2021 నాటికి. సో కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సిలబస్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇచ్చారు ఇక్కడ 40 మార్క్స్. రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, quadratic equations, progressions, coordinate geometry, similar triangles, tangents and secants to a circle, mensuration, trigonometry, applications of trigonometry, probability, statistics. ఇది మ్యాథ్స్ సిలబస్ అనమాట. అండ్ ఫిజికల్ సైన్స్ వచ్చి ఇది 40 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా హీట్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, plane surface, at plane surface, refraction of light at curved surface, human eye and colorful world, structure of atom, classification of elements, the periodic table, chemical bonding, electric current, electromagnetism, principle of metallurgy, carbon and its compounds. About the biological science 20 మార్కులకు ఉంటుంది. న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్, respiration, the energy releasing system, transportation, the circulatory system, excretion, the wastage disposing system, coordination, the linking system, reproduction, the generating system, coordination in life process, heredity from parent to progeny, and our environment, our concern, natural resources. సో ఇది సిలబస్ అన్నమాట. ఇక్కడ మీకు మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, 2-3 ఉదాహరణగా ఇవి ఒకసారి గమనించండి. ఇదిగోండి బయాలజికల్ సైన్స్. ఇకపోతే ద క్వశ్చన్ పేపర్ వచ్చేసి ప్రింటెడ్ ఇన్ బోత్ ఇంగ్లీషు మరి తెలుగు రెండిట్లో కూడా ఉంటుంది. సో ఇద్దరు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, రెండు మీడియం అభ్యర్థులు కూడాను. అండ్ మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ కావాలంటే కనుక మనకి www.rgukt.in వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి గమనించండి. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనం సెప్టెంబర్ 18, 2021 నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, 18 సెప్టెంబర్. అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సెంటర్స్ వచ్చేసి ప్రతి మండలంలో కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మండలంలో కూడాను ఈ టెస్ట్ అయితే నిర్వహిస్తారండి. అండ్ తెలంగాణలో కూడా ఒక 10 సెంటర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒక సెంటర్లో 100 కంటే తక్కువ ఉంటే కనుక వాళ్ళని నెక్స్ట్ దగ్గరగా ఉన్న మండలంలోకి అలాట్ చేస్తారన్నమాట టెస్ట్ సెంటర్ అనేది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఇందాక మనం డేట్స్ వైజ్గా చెప్పుకున్నాం కదా, సో ఆ డేట్స్ వైజ్లో చెప్తారు. అండ్ క్వాలిఫైయింగ్ గ్రేడ్ ఫర్ అది కూడా ఇచ్చారు. క్వాలిఫైయింగ్ గ్రేడ్ అంటూ పర్టికులర్ ఏముండదు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు క్యాండిడేట్కి ఎగ్జామ్ రాసేయడానికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు. సో అవి జాగ్రత్త చదువుకోండి. హాల్ టికెట్ తీసుకెళ్ళటం, సో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. 1 గంట ముందే మనం ఎగ్జామ్ సెంటర్కి రావాలంటున్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీంట్లో కనుక మనకి ఈ టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వస్తే 6 ఇయర్స్ మనం ఒకే చోట చదువుకోవచ్చు అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పంపించే వేకెన్సీస్ అప్డేట్స్ అన్నీ కూడాను మీకు త్వరగా